ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలని నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఇప్పటివరకు మిమ్మును నన్నును కాచి కాపాడినందుకు కోట్లాది స్తుతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. నేను సువార్త నిమిత్తం బంధింపబడి శ్రమపడుతున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు అని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు సువార్త నిమిత్తము ఆయన బంధింపబడి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే అంటున్నాడు, నేను బంధింపబడి ఉన్నాను కానీ సువార్త మాత్రం బంధింపబడి ఉండలేదు అని చెప్తున్నాడు. నిజంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రీతిలుగా దేవుని బిడ్డలు బాధపడడం మనం చూస్తున్నాం. అయితే కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యం మాత్రం బంధింపబడి ఉండలేదు. దేవుని బిడ్డలు ఈ లోకంలో శ్రమలు పడతారేమో, కొందరు బాధలు పడతారేమో, కానీ వారికి యుగ యుగములు నిత్య పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో సంతోషముగా, ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ లోకంలో ఆయన తన బిడ్డల్ని కొందరిని మాత్రమే శ్రమలకు అప్పగిస్తాడేమో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు పరలోక రాజ్యంలో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను సువార్త నిమిత్తం బంధింపబడి శ్రమ పడుతున్నాను, అయితే దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ఒక సేవకుడు ఎవరైనా దేవుని నిమిత్తం మరణిస్తే దేవుడు తన వాక్యాన్ని మరెక్కువగా వ్యాప్తి చెందేటట్టు, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేస్తున్నాడు. అప్పుడు స్టెఫన్ చనిపోయినప్పుడు కూడా విస్తారముగా అనేకులు దేవుని నమ్ముకున్నారు. అట్లా తన బిడ్డలు మరణించినప్పుడల్లా దేవుడు మౌనంగా ఉండడం లేదు. ఈయన చెప్తున్నాడు, నేను స్వార్థ నిమిత్తం బంధింపబడి ఉన్నాను, కానీ దేవుని వాక్యం మాత్రం బంధింపబడి ఉండలేదు అని. కాబట్టి ఈ వాక్యాన్ని అందరూ గ్రహిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కొందరు అంటారు, దేవుని బిడ్డలు చనిపోగానే అమ్మో ఆయన చనిపోయినాక ఎంతగా స్వార్థ ప్రకటింపబడుతుంది అనేసి అంటారు. అది దేవుడు చేసే గొప్ప కార్యం, తన బిడ్డలకి దేవుడిచ్చే ఆధిక్యత. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవాలని ఇక్కడ అంటున్నాడు. కొందరు ఏర్పరచబడిన వారు ఉన్నారు, వాళ్ళు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. కొందరు ఏర్పరచబడిన వారు ఉన్నారు, వారు నిత్యమైన మహిమతో కూడా దేవుని